భారత రక్షణ రంగం చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ అడుగు పడబోతోంది. సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపులు, పాక్ ఉగ్రకుట్రలకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. వాయుసేన రూపురేఖలను మార్చేందుకు భారీ ఆయుధ ఒప్పందానికి సిద్ధమైంది. కేవలం యుద్ధ విమానాలే కాదు, ఎయిర్ డిఫెన్స్, డెడ్లీ మిస్సైళ్లు, పెట్రోల్ విమానాలతో కూడిన 3.6 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని భారత్ సిద్ధం చేసింది. ఇందులో అసలు సిసలైనవి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ 4.5 జనరేషన్ యుద్ధ విమానం రాఫెల్, అమెరికా F-35, రష్యా Su-57ను పక్కన పెట్టి రాఫెల్స్కే భారత్ ఎందుకు మొగ్గు చూపుతోంది? తేజస్ ఫైటర్లు ఉండగా బయట నుంచి 114 యుద్ధ విమానాలను భారత్ ఎందుకు కొనుగోలు చేస్తోంది? ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పర్యటనలో జరిగే చారిత్రాత్మక ఒప్పందం ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా F-35ను భారత్ ఎందుకు వద్దనుకుంది? భారత్ రాఫెల్ వైపే ఎందుకు మొగ్గు చూపుతోంది? పాక్ వెన్నులో వణుకు పుట్టించేందుకు రాఫెలే కరెక్టా? భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ డీలుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. 100కు పైగా ఫైటర్ జెట్లు, మిస్సైళ్లు, పెట్రోల్ విమానాలతో పాటు ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేయనుంది. సింపుల్ గా చెప్పాలంటే భారత సైనిక సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించడమే ఇది. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన 8 నెలల తర్వాత భారత్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పాత ఆయుధాల స్థానంలో కొత్తవి తెస్తూ ఆయుధాల సంఖ్యను పెంచడమే భారత్ ప్లాన్. మరి మన ఆర్మీ అసలు ఏం కొనాలని అనుకుంటోంది? దానికి ఎంత ఖర్చు అవుతోంది? ఈ ఆయుధ కొనుగోళ్లతో భారత సైనిక సామర్థ్యం ఎంతవరకు పెరుగుతోంది? తాజా డిఫెన్స్ ప్యాకేజీకి DAC అనుమతులు మంజూరు చేసింది. DAC అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, భారత భారీ ఆయుధ ఒప్పందాలను అనుమతించే ప్రధాన సంస్థ DAC. తాజా డిఫెన్స్ ప్యాకేజీ విలువ 3.6 లక్షల కోట్ల రూపాయలు. ఈ ప్యాకేజీలో భారత్ ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయనుంది? ఇందులో అత్యంత కీలకమైనది రఫేల్ యుద్ధ విమానాలు. 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. 18 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోంది. మిగతా 106 ఫైటర్లను భారత్లోనే అసెంబ్లింగ్ చేస్తారు. ఈ ప్రతిపాదనను భారత్ తెరపైకి తెస్తోంది. దీంతో పాటు మరిన్ని రక్షణ ఒప్పందాలకు కూడా DAC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని Su-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. గతేడాది ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడానికి Su-400 ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలను భారత్ మోహరించింది. పాకిస్తాన్ మిస్సైళ్లను, యుద్ధ విమానాలను కూల్చేయడానికి Su-400ను భారత్ వినియోగించింది. సో మొత్తానికి ఆయుధాల నిల్వలను పెంచుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీనికి తోడు భారత్ మరో 6 బోయింగ్ P-80I మెరైన్ పెట్రోల్ విమానాలను కూడా కొనబోతోంది. ఇప్పటికే భారత నౌకాదళం వద్ద 12 బోయింగ్ P-80I ఉన్నాయి. ఈ విమానాల సంఖ్యను మరింత పెంచడమే లక్ష్యం. రిపోర్ట్స్ ప్రకారం ఈ 6 విమానాల ఖరీదు సుమారు $3 బిలియన్ ఉండొచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు సిసలైన ఆకర్షణ మాత్రం రఫేల్ యుద్ధ విమానాలదే. రఫేల్ అనేది 4.5 జనరేషన్కు చెందిన యుద్ధ విమానం. దీన్ని ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. రఫేల్ యుద్ధ విమానాల్లో అత్యాధునిక ఏవియేషన్స్ సెన్సార్లు ఉంటాయి. వీటిని సుదూర లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించవచ్చు. ఈ జెట్స్లో రకరకాల మిస్సైళ్లను అమర్చుకునే సౌకర్యం ఉంటుంది. గాల్లో లక్ష్యాలను తుక్కు చేసే మిటిఆర్ మిస్సైళ్లు, సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసే స్కల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హ్యామర్ వంటి లాంగ్ రేంజ్ ఆయుధాలతో పాటు నాకులను ధ్వంసం చేసే ఎక్సోసెట్ వంటి యాంటీ మిస్సైళ్లు కూడా ఇందులో అమర్చుకోవచ్చు. రఫేల్ యుద్ధ విమానాలు అన్ని రకాల మిస్సైళ్లను మోయగలవు. ప్రధానంగా భారత్ తయారు చేసే బ్రహ్మోస్ NG మిస్సైళ్లకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. రఫేల్ యుద్ధ విమానాలంటే ఒక సంపూర్ణమైన ఆయుధ ప్యాకేజీగా చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత సైన్యం ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ప్రస్తుతం వాయుసేన వద్ద 36 రఫేల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. మరో 26 యుద్ధ విమానాల కోసం ఇండియన్ నేవీ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చేసింది. ఈ యుద్ధ విమానాలు భారతీయ వ్యవస్థలతో చక్కగా ఇమిడిపోతాయి. దీనికి తోడు యుద్ధ రంగంలో రఫేల్ ఫైటర్ల సామర్థ్యం ఏంటో ఇప్పటికీ నిరూపితమైంది. గతేడాది పాకిస్తాన్పై దాడులకు రఫేల్ యుద్ధ విమానాలను భారత్ మోహరించింది. సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడానికి రఫేల్ యుద్ధ విమానాలతో స్కల్ప్ మిస్సైళ్లను భారత్ వినియోగించింది. అంతేకాకుండా బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిస్సైళ్లను కూడా త్వరలో రఫేల్ ఫైటర్ల నుంచి ప్రయోగించే వీలుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ రఫేల్ యుద్ధ విమానాల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎందుకంటే ఇప్పటికే భారతీయ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. పైగా భారత్కు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి ఫ్రాన్స్. దీనికి తోడు భారత్లోనే ఈ యుద్ధ విమానాల తయారీకి ఫ్రాన్స్ ఆఫర్ చేస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇది చాలా మంచి ఒప్పందంగా నిలవనుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రఫేల్ రాకతో నెక్స్ట్ ఏం జరగబోతోంది? రఫేల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనను సరైన టైంలో భారత్ చేసింది. వచ్చే వారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత్లో పర్యటించనున్నారు.
మాక్రాన్ రాక ఫ్రాన్స్ ప్రభుత్వంతో భారత్ ఒప్పందం చేసుకోవడానికి ఇది సరైన సమయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఈ డీల్స్కు సంబంధించి ఎలాంటి గడువులను భారత్ ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి భారీ మిలిటరీ డీల్స్ కుదరడానికి కొన్ని నెలల టైం పట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓ సందేహం ఉంది. అదేమిటంటే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడమే. భారత్లోని టాటా గ్రూప్తో డసాల్ట్ జట్టు కట్టింది. ఈ రెండు కంపెనీలు కలిసి హైదరాబాద్లో ప్లాంట్ను సెట్ చేయనున్నాయి. 2028 నాటికి విమాన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉంది. భారత్లో ఎంతవరకు ఉత్పత్తి చేస్తారన్నది తెలియాల్సి ఉంది. రఫేల్ ఒప్పందం నిబంధనలు, గడువులను పక్కన పెడితే దీని ద్వారా భారత్ ఎలాంటి సందేశం ఇస్తోంది? ఈ డీల్లో ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇందులో ప్రధానంగా 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. భారత్ తన ఫ్లీట్ను వేగంగా విస్తరించాలని కోరుకుంటోంది. ఇక్కడ వేగంగా అన్న పదం చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడ 2 వైపుల నుంచి భారత వాయుసేన సవాల్ను ఎదుర్కొంటోంది. తూర్పున డ్రాగన్ కంట్రీ, పశ్చిమాన ఉగ్రదేశం పాకిస్తాన్ గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్నాయి. ఈ 2 దేశాలను అడ్డుకోవాలన్నా ఎదుర్కోవాలన్నా కూడా భారత వాయుసేనకు 42 స్క్వాడ్రన్ల అవసరం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఎన్ని స్క్వాడ్రన్లు కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి? ప్రస్తుతం భారత వాయుసేనలో కేవలం 29 స్క్వాడ్రన్లు మాత్రమే కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. భారత్కు 42 స్క్వాడ్రన్లు అవసరమైతే అందులో కేవలం ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నమాట. భారత్కు పక్కలో బల్లెంలో మారిన పాకిస్తాన్ వాయుసేన వద్ద 25 స్క్వాడ్రన్లు ఉన్నాయి. డ్రాగన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 50 స్క్వాడ్రన్లు ఉన్నాయి. మరీ దారుణమైన విషయం ఏమిటంటే భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో చాలా వరకు త్వరలో షెడ్డుకు చేరనున్నాయి. జాగ్వార్స్, MiG-29, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు వచ్చే దశాబ్దంలో రిటైర్ అవుతున్నాయి. సగానికి పైగా ఫ్లీట్ తగ్గిపోనుంది. వాటి స్థానాన్ని భర్తీ చేసే యుద్ధ విమానాలు ఏవి? దేశీయంగా తయారవుతున్న తేజస్ ఫైటర్ జెట్లు ఉత్పత్తి షెడ్యూల్ కంటే వెనుకబడి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే భారత్ వెనుకబడిపోతుంది. మన వాయుసేన 42 స్క్వాడ్రన్ల స్థాయికి చేరడానికి 2040 వరకు సమయం పట్టొచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? బయటి దేశాల నుంచి కొనడమే దీనికి సొల్యూషన్. ఇక్కడే రఫేల్ యుద్ధ విమానాల అవసరం ఏర్పడింది. దీర్ఘకాలిక సమస్యకు ఇదొక తక్షణ పరిష్కారంగా భారత్ ఎదుట ఉంది. ఇక రెండో ముఖ్యమైన అంశానికి వస్తే భారత్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనకూడదని నిర్ణయించుకుంది. రఫేల్ అనేది 4.5 జనరేషన్ ఫైటర్ జెట్టు మాత్రమే. ఇది 5th జనరేషన్ ఫైటర్ కాదు. 5th జనరేషన్ ఫైటర్ పై కూడా భారత్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చైనా వద్ద 2 రకాల 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను చైనా నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. దీనికి తోడు భారత్ వద్ద 2 5th జనరేషన్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఢిల్లీకి F-35 5th జనరేషన్ ఫైటర్లను అమ్మాలని అమెరికా కోరుకుంటోంది. మరోవైపు Su-57 ఫైటర్లను రష్యా ఆఫర్ చేస్తోంది. అయినప్పటికీ భారత్ మాత్రం 4.5 జనరేషన్ ఫైటర్లను 100కు పైగా కొనాలని నిర్ణయించుకుంది. ఎందుకు 5th జనరేషన్ ఫైటర్లను భారత్ వద్దనుకుంటోంది అంటే మొదటి విషయం ఏమిటంటే ఈ 2 5th జనరేషన్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపడలేదు. అమెరికాకు చెందిన F-35 మన వద్ద ఉన్న ఆయుధ వ్యవస్థలతో సరిగ్గా ఇమడదు. ఇక రష్యా 5th జనరేషన్ యుద్ధ విమానానికి వస్తే శత్రువుల కంటపడకుండా తప్పించుకునే స్టెల్త్ సామర్థ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అదే సమయంలో ఈ 2 రకాల యుద్ధ విమానాలు చాలా ఖరీదైనవి. కొద్ది సంఖ్యలో 5th జనరేషన్ ఫైటర్ జెట్లను కొనే బదులు పెద్ద సంఖ్యలో రఫేల్ విమానాలను కొనేందుకు భారత్ మొగ్గు చూపుతోంది. ఒక్కసారి లెక్క చూడండి. 114 యుద్ధ విమానాలు ఉంటే 7 స్క్వాడ్రన్లతో సమానం. 5th జనరేషన్ ఫైటర్ జెట్ల విషయానికి వస్తే భారత్ తన స్వదేశీ ప్రాజెక్టు AMCA పైనే నమ్మకం పెట్టుకుంది. దీని ప్రోటోటైప్ 2028 నాటికి అందుబాటులోకి రానుంది. 2034 నుంచి ఉత్పత్తి 5th జనరేషన్ ఫైటర్ కానుంది. అంటే సొంత 5th జనరేషన్ ఫైటర్స్ వచ్చే వరకు రఫేల్సే బెటర్ అని భారత్ భావిస్తోంది. రాఫెల్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక ఆచితూచి వేసిన అడుగుగా చెప్పవచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పర్యటన తర్వాత రాఫెల్స్ డీల్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎయిర్ ఫోర్స్ను పటిష్టం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.